మాకు తులసి శ్రీ మహావిష్ణువుకు ఎందుకు అంత ఇష్టం? శ్రీ మహావిష్ణువు ఆలయంలో కాబట్టి తల్లిదండ్రులైనా పిల్లలైనా తదనంతరం జీవించేవాళ్ళు ఆ జలంధరుని దాటి తట్టుకోలేము. ఎందుకు? వాడు ఈశ్వర పుత్రుడు. అంటే ఈశ్వరుని యొక్క త్రినేత్రం నుంచి పుట్టిన మహా అగ్నిజ్వాల వాడు. వాడిని చంపేవాళ్ళు ఎవరూ లేరు. ఈశ్వరుడే చంపాలి. కానీ ఈశ్వరుడు పుట్టించిన వాడు చంపడు. ఏం చెయ్యాలి అని అడుగుతారు. నారదుడు అందుకు ఏం చెప్తా అంటే, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి పరమేశ్వరుడికే మొరపెట్టుకోండి అని చెప్పంటాడు. వాళ్ళందరూ వెళ్ళి పరమేశ్వరుడికి మొరపెట్టుకుంటారు, దేవతలంతా కూడా. పరమేశ్వరుడు ఏం చేస్తాడు? ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటాడు. అంటే ఇక్కడ ఈశ్వరుడి యొక్క త్రినేత్రం నుంచి అగ్ని ఎందుకు వచ్చిందని చెప్పడానికి ఒక ముఖ్య కారణం ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఎప్పుడైతే దీక్షలోకి వెళ్ళిపోతాడో, తన సతీదేవి మరణానంతరం ఆయనకు ఎక్కడ లేని వైరాగ్యం వచ్చేస్తుంది. దీర్ఘ తపస్సులోకి వెళ్ళిపోతాడు. ఈ యొక్క సృష్టినంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకునేంత తపస్సులోకి వెళ్ళిపోతాడు ఆయన. ఎవరు పిలిచినా, ఏ దేవతలు పిలిచినా పలికే స్థితిలో ఉండడు. అప్పుడు పర్వతరాజు పుత్రిక పుడుతుంది సతీదేవి. సతీదేవి పర్వతరాజు పుత్రికగా జన్మిస్తుంది. జన్మించాక ఆమె పూర్వం సతీదేవి కనుక ఈశ్వరుడి యొక్క ప్రేమనే కలిగి ఉండి ఈశ్వరుడిని పెళ్ళాడాలని నిత్యం ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత నారదుడు వచ్చి ఏం చెప్తాడు? పరమేశ్వరుడిని శాంతింపజేయడానికి, మీరు ప్రసన్నం చేసుకోవడానికి ఏదైనా వెతకండి అంట. అప్పుడు విష్ణు కుమారుడైనటువంటి మన్మధుడు వస్తాడు అక్కడికి. అత్త వరస అవుతుంది ఆమె. అమ్మ, నేను ప్రయత్నిస్తాను, నా యొక్క మన్మథ తాపానికి, నా మన్మథ బాణానికి ఎదురు లేని వాడెవడూ లేడు అని అంటాడు. అలా అన్నప్పుడు ఆమె, వద్దు, పరమేశ్వరుడు చాలా శక్తి స్వరూపుడు, నీవు తట్టుకోలేవునంటే, లేదు, నేను మన్మథుడిని, నా మదన తాపంతో ఎవరి తప్పించుకున్న వాళ్ళు లేరు. నా యొక్క దీంతో అతని భార్య రతి మన్మధులు అంటే రతిక్రియకు వారే మూలము అని. ఎవరు మన్మధుడెవడు? విష్ణు కుమారుడు, లక్ష్మికి విష్ణువుకి పుట్టినటువంటి వాడు. ఈ అడగడంతో ఆమె సరే అంటుంది. అప్పుడు మన్మధుడు తన యొక్క దివ్య సన్మోహనాస్త్రాలు ప్రయోగిస్తాడు. ఈశ్వరుడికి తపస్సు భంగం అవుతుంది, కోపం వచ్చింది. అప్పుడు మూడో కన్ను తెరుచుకుంటుంది. ఆ మూడవ కన్ను తెరుచుకున్నప్పుడే అగ్ని మన్మధుడిని దహించేస్తుంది. మన్మధుడిని ఎప్పుడైతే దహించి వేస్తుందో ఆ అగ్ని నేరుగా వెళ్ళి సముద్ర గర్భంలో పోయి రూపుదాల్చుకుంటుంది. వాడే జలంధరుడు. ఈ విధంగా కూడా జలంధరుడు జన్మించాడు ఇక్కడ. తర్వాత మన్మధుడు ఆమె యొక్క రతీదేవి పరమేశ్వరుడిని ప్రార్థించి, తండ్రి, నేను తండ్రి లాంటి వాడు మీరు, నేను నీ బిడ్డను, నా భర్తను సజీవంగా చేయండి అంటే, అమ్మ, నీ భర్త మన్మదాకారుడు కనుక ఆకారం లేనటువంటి మదన తాపాన్ని కలుగు చేస్తాడు. అంటే బాహ్య రూపం కనబడదు, అంతర్రూపమే ఉంటుంది, అతనికి చిరంజీవిగా ఉంటాడు అని పరమాత్మ మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోతాడు. ఇది కథ. ఇప్పుడు ఈ జలంధరుడిని చంపాలంటే ఏం చేయాలి? ఈశ్వరుడికి మొరపెట్టుకుంటాడు. ఈశ్వరుడు వాడిని పిలిపిస్తాడు. ఏం చెప్పినట్టు వింటావా, వినవా అని అడుగుతాడు. నువ్వు నాకు వరం ఇచ్చిన వాడివి, నువ్వు నన్ను ప్రశ్నిస్తావా అని ఈశ్వరుడితోనే యుద్ధం చేయడం మొదలు పెడతాడు. వాడితో భీకరమైన వాడు, భయంకరమైన శక్తి కలవాడు, మహా అగ్నిజ్వాలతో సమానమైన వాడు. వాడిని చంపడానికి ఎవరికి తరం అవుతుంది? పరమేశ్వరుడి చేతిలో చావు. మరి అయితే ఆయన పాశుపతాస్త్రం ఒకటి, వాడు అనేక బాహువులతో ఆయన్ని బంధించేస్తుంటాడు. పరమేశ్వరుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఆలోచిస్తుంటాడు. పోరాడుతూనే ఉంటాడు, నిత్యం పోరాడుతాడు. చాలా రోజులు యుద్ధం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. అప్పుడు నారదుడు వచ్చి పార్వతికి చెప్తాడు, అమ్మ, ఈ సమయంలో మీ అన్నగారైనటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించండి, ఆయన సహాయం చేయగలడు అని చెప్తాడు. ఎలా నారు? అన్నయ్యని ఏ విధంగా అడగాలి అంటే, ఏమీ లేదమ్మా, ఆయన ఈ యొక్క జలంధరుడు భార్య మహాపతివ్రత, అంతేకాదు విష్ణు భక్తురాలు కూడా. విష్ణు చెప్తే ఆమె వింటుంది. అయితే ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగినప్పుడు మాత్రమే వీడు చనిపోతాడు. ఆ పాతివ్రత్య మహిమ ఉన్నంత వరకు వీడు చనిపోడు, పరమేశ్వరుడు కూడా చంపలేడు వీడిని అని నారదుడు చెప్పడంతో పార్వతీదేవి వెంటనే పరమాత్మను, మహావిష్ణుని ధ్యానిస్తుంది. ఆయనకి అర్థమైపోతుందంత. రాగానే, సోదరి, నీ యొక్క అభిష్టం నాకు అర్థమైంది అని, ఇదిగో చక్రాయుధం, ఇది పరమేశ్వరుడికి ఇవ్వు, వాడిని సంహరించడానికి చక్రాయుధమే ఉపయోగపడుతుంది, తర్వాత నేను చేయాల్సింది నేను చేస్తాను అని చెప్పేసి
శ్రీ మహావిష్ణువు ఆమె లక్ష్మీ అంశంతో జన్మించింది కదా. శ్రీ మహావిష్ణువు నేరు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆమె నిరంతర పరమేశ్వర ధ్యానంలో ఉంది, శ్రీ మహావిష్ణు ధ్యానంలో. ఎందుకు? తన భర్త ఏ ఆపద రాకూడదని ఆమె తపస్సు చేస్తుంది. అలా చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమవగానే ఆయన జలంధరుడి రూపంలో కనబడినట్టు ఆమె భావిస్తుంది. వెంటనే కౌగిలించుకుంటుంది వెళ్ళి. అక్కడ ఆమెకు పాతివ్రత్య భంగం ఏర్పడినట్లు అనిపిస్తుంది. అప్పుడు ఈశ్వరుడు పాశుపదాస్త్రంతోనూ చక్రాయుధంతోనూ రెండిటి ప్రయోగంతో జలంధరుడిని చంపేస్తాడు అని చెప్పబడుతుంది పురాణాల్లో. ఈ విధంగా జలంధరుడు చావుకు కారణమైన తులసి పవిత్రత కోల్పోయింది అనేటువంటి నెపం రాకూడదని పరమాత్మ ఏం చేస్తాడంటే, శ్రీమన్నారాయణుడు, అమ్మ నీ యొక్క దీర్ఘ తపస్సుకి నీకు ఇలా కలగడానికి కారణమైన నేను కనుక నీవు నా మెడలో నిత్యం ఉంటావు. అయినా నేను పరమాత్మ సర్వజీవాత్మలకు తండ్రి తల్లి కనుక నేను నిన్ను తాకాను కనుక నీవు పరమ పవిత్రురాలు అయిపోయావు. అయితే నీకు వరం ఇస్తున్నాను. ఏమంటే నీవు నిత్యం నా మెడలో ఉంటావు. ఏ విష్ణు ఆలయంలోనైనా ఏ ఆలయంలోనైనా నిన్ను తులసిమాలగా వాడకపోతే అటువంటి వాళ్ళ పూజలు నేను స్వీకరించను, అటువంటి వాళ్ళ భక్తిని నేను స్వీకరించను. ఏ యొక్క ఇంట్లో కూడా తులసి కోట లేకపోతే, తులసి పూజ జరగకపోతే అటువంటి వాళ్ళకి నా సహాయం ఉండదు. తులసి లేని పూజ నేను విష్ణు స్వీకరించడు అని పరమాత్మ స్పష్టంగా చెప్తాడు శ్రీమన్నారాయణుడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆమెకి కళ్ళ నిండా ధారగా నీళ్లు కారిపోయి, భర్త వియోగం పోయినా నేను నిరంతరం చిన్న వయసు నుండి ప్రార్థిస్తున్న శ్రీమన్నారాయణుడే వచ్చి ఈ విధంగా నన్ను చేశాడు కనుక ఆమె ఆయనలో ఐక్యమైపోతుంది. ఆయనలో ఐక్యమైపోయి తులసిమాలగా మారి ఆయన మెడలో ఉండిపోతుందని చెప్పుకుంటారు. కనుక తులసి పరమ పవిత్రురాలు. పరమాత్మ తాకిన వారెవరైనా కూడా పరమ పవిత్రులే. మనం శ్రీకృష్ణ అవతారంలో చూసాం కదా, రాక్షసులు అయినా వాళ్ళు చంపబడితే వాళ్ళ సద్గతులు లభించాయి. ఎందుకు? సృష్టి మూలమైనటువంటి సర్వేశ్వరుడు ఆయన యొక్క స్పర్శ, ఆయన గాలి తగిలితేనే సర్వము మైమర్చిపోతారు. ఈ విధంగా తులసి మాత వెలిసింది కనుక ఏ ఇంటిలో అయినా సరే ఎవరైనా సరే తులసి కోట పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు సందేహం అవసరమే లేదు. ఇది కొన్ని కులాల వాళ్ళకే ఈ యొక్క తులసి పరిమితము, కొన్ని కులాల వాళ్ళకి పరిమితం కాదనేది కూడా మూఢనమ్మకమే, మూఢ విశ్వాసమే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయురాలు స్త్రీ తులసిని పూజించవచ్చు. తులసి మాతను పూజిస్తే సర్వ సుఖాలు, సర్వ సౌభాగ్యాలు, అంతేకాకుండా వారికి సర్వ సంపదలు కూడా లభిస్తాయి అని ఈ యొక్క పురాణంలో చెప్పబడి ఉంటుంది. కనుక తులసి యొక్క చరిత్ర ఇది. అమ్మ నీవు తులసిని గురించి అడిగావు కనుక తులసి లేని ఇల్లు నిత్యం కూడా అనేక దుష్ట శక్తులు వచ్చి చేరుకుంటూ ఉంటాయి. ఏ ఇంట్లో తులసి మొక్క ఉంటుందో, ఏ ఇంట్లో తులసిని పూజిస్తూ పసుపు కుంకుమలతో ఆరాధిస్తుంటారో ఆ ఇంటి దరిదాపులకు కూడా ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి క్షుద్ర దుష్ట శక్తులు ఏవి ఆ ఇంటి దగ్గరికి రావు. ఎవరి మెడలో తులసిమాల ఉంటుందో వారి దగ్గరికి కూడా ఈ దుష్ట శక్తులు, దుర్మార్గుల చూపు పడినా ఏమి కాదు. వాళ్ళు పరమాత్ముడు ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే పరమ పవిత్రురాలైన తులసి మెడలో ఉంటుంది. అందుకే మన యొక్క హరే రామ హరే కృష్ణ అంటే కృష్ణ భక్తులు ఎవరైనా సరే తులసి మాలను తప్పనిసరిగా ధరించే తీరుతారు. తులసి మొక్కతో చేయబడినటువంటి ఆ యొక్క పూసలతో మాల ధరిస్తే పరమ పావనుడైన పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. ఉన్నతమైన స్థానం తులసి మాతకి ఇవ్వబడింది. కనుక ప్రతి ఒక్కరు తులసి మాతను పూజించి తీరాలి. ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా చెడు జరగదు. ఎవరికి కూడా చెడు ఆలోచనలు కూడా రావు. మనకు చెడు ఆలోచనలు వస్తున్నాయంటే కారణం ఏమంటే మన చుట్టూ దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి కనుక అలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకు అంటే మనలో అనేకమైనటువంటి విపరీత గుణాలు పెరిగినప్పుడు ఈ దుష్ట శక్తులన్నీ చేరి మనల్ని ఇంకా భ్రష్టు పట్టించి పతనావసరం తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాయి దుష్ట శక్తులు. అప్పుడు దైవశక్తిని మనలోకి తీసుకుంటే దైవశక్తి మనకు అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఇటువంటి దుష్టశక్తులు మనలోకి రానియకుండా దురాలోచనలు, దుర్మార్గ ఆలోచనలు, పాపపు ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు
నిత్యం ఇతరులను పీడించే ఆలోచనలు అవి ఏమి రావు. ఇది అమ్మ తులసి యొక్క మహిమ అని చెప్పి సత్యనిష్ఠుడు, తల్లి అర్థమైందా గురువుగారు? మాకు చాలా చక్కగా అర్థమైందండి. మీరు చెప్పింది నేను ఇక మీదట తులసిని మాత్రం తప్పనిసరిగా పూజిస్తాం. చూడమ్మా, ప్రతి విష్ణు ఆలయంలో కూడా తీర్థంలో తులసి వేసే ఉండబడుతుంది. తులసి పరమ పవిత్రురాలు. ఎందుకు అంటే తులసిలో ఔషధ గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. పరమాత్ముడు ఆమె తులసిని ఎందుకు ఉంచాడు, ఇంట్లో ఉండమని చెప్పాడంటే ఆమెకు అనేక విధాలుగా ఔషధ గుణాలుగా ఆమెను కల్పించాడు. 24 గంటలు అంటే రాత్రి అయినా పగులైనా కూడా తులసి మొక్క నుంచి అద్భుతమైన శక్తులు వస్తూ ఉంటాయి. అంటే ముఖ్యంగా మనకు ప్రాణవాయువు ఆమ్లజని అనేది తులసి చెట్టు పగలు రాత్రి రెండు వైపులు 2 పూట్ల కూడా ఆమ్లజని ఇవ్వబడుతుంది, ఆక్సిజన్. మిగతా చెట్టు రాత్రుల్లో కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి, పగులు ఆక్సిజన్ ఇస్తాయి. అంటే సైన్స్ పరంగా మనం తెలుసుకుంటే కూడా అని చెప్పి సత్యనిష్ఠుడు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు.